హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో లల్లాదేవి గారి బ్లాక్ టైగర్ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు బ్లాక్ టైగర్ నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నమస్కారం సార్, తీయని కంఠం వినిపించింది. నమస్తే నమస్తే, వచ్చిన పనేంటో చెప్పండి. ఖైదీల్ని ఇంటర్వ్యూ చేస్తాం, పర్మిషన్ ఇస్తారా? మీకింక వేరే పనేం లేదా? మా కాలనీ మ్యాగజైన్లో సెన్సేషన్ రాయాలని నా కోరిక. అవును, అదే మా ప్రియాంక చిరకాల వాంఛ అంటూ పక్కనున్న విద్యార్థినులందరూ వంతపాట పాడారు. చాలా చిత్రమైన కోరిక. అవును సార్, నేరస్తులందరూ కావాలని తప్పు చేయకపోవచ్చు, అసలు తప్పు చెయ్యని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆడ ఖైదీలా మగ ఖైదీలా? మీరెవరిని ఇంటర్వ్యూ చేస్తారు? మేం ఆడవాళ్ళం కదా, మగ ఖైదీని పిలిపించండి. 102, ఆ లాటరీ పిచ్చోండిలా పట్టుకురా కేక పెట్టి చెప్పాడు. మీరు 5 నిమిషాల్లో ముగించాలి అని హెచ్చరించాడు ఆ పోలీస్. అలాగే సార్, 4 నిమిషాలు చాలు. అవును, నేరస్తులే కాక పిచ్చోళ్లను కూడా మీరు జైల్లో పెడతారా సార్? పిచ్చోడంటే నిజంగా పిచ్చోడు కాదు, అదో రకం వెర్రి. లాటరీ టికెట్ కొన్నాడట, 10 లక్షలు ప్రైజ్ వచ్చిందట. లక్కీ ఫెలో, కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. నా బొంద, ఓ నెంబర్ డైరీలో రాసుకొచ్చాడు, నెంబర్ చూపమంటే చూపుతాడు, టికెట్ అడిగితే పోయిందంటాడు. పాపం పూర్ ఫెలో. ఏజెన్సీ వాళ్ల మీద తగువ పెట్టుకున్నాడు. ఆ సందర్భంగా చాలా టికెట్లు పోయాయి, అరెస్ట్ చేశాం. ఆయన చెప్తూ ఉండగానే జయసింహని వెంట పెట్టుకొచ్చాడు పీసీ. మీరా? ఇజ్ ఇట్ ట్రూ? సార్, ఈయన నిర్దోషి. లేచి నిలబడింది ప్రియాంక. చూడగానే ఎలా చెప్తున్నారు అన్నారు పోలీస్. నేరాలు చేసేవాళ్ళు ఇలా ఎందుకుంటారు సార్? క్రిమినల్స్ గురించి నాకే చెప్తున్నావా? వచ్చిన పని చూసుకో. జామీన్ ఇస్తాను, వీరిని వదిలేయండి. ఇతను మీకు తెలుసా? తెలుసు, చాలా దగ్గర బంధువు. మీరెవరు? ధర్మాజీరావు గారి డాటర్ని. మరి చెప్పరేమి? నమస్కారం, మీ నాన్నగారంటే మాకెంతో గౌరవం. మా డాడీ మీకు తెలుసా? తెలియని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరున్నారు గనక. అయితే వీరిని విడిచిపెట్టండి. విడిచిపెట్టడానికి ఓ పద్ధతి ఉందమ్మా, ఆ ప్రకారం చెయ్యండి అంటూ వివరాలిచ్చాడు ఎస్ఐ. వెంటనే రంగంలోకి దిగిపోయింది ప్రియాంక. మ్యాగజైన్లో ఇంటర్వ్యూ మాట అసలు మర్చిపోయింది. మీరు మళ్ళీ ఇలా కనిపిస్తారని నేను అనుకోలేదు. ఒకవేళ కనిపించినా ఇలా ఈ స్థితిలో కనిపిస్తారని ఊహించలేదు. నేను మిమ్మల్ని కలుస్తానని అనుకోలేదండి. నేను సర్కిల్నని థియేటర్ మేనేజర్కి పరిచయం చేశారు అన్నాడు జయసింహ. అందుకే జైలు గోడల మధ్య కలుసుకున్నాం అంది ప్రియాంక. నాకెందుకింత సాయం చేశారు? 5 రోజులు నన్ను తినేశారు. నాకు సాయం చేయాలని మీకెందుకు అనిపించింది అడిగాడు జయసింహ. చెప్పాను కదండి, ఎవరైనా కష్టాల్లో ఉంటే నాకు కన్నీళ్ళొస్తాయి. సినిమా కష్టాలకే అనుకున్నాను, నిజం కష్టాలకు కూడా అంతేనా? అంతేనండి, అదేంటో నా వీక్నెస్. మీ అడ్రస్ చెప్పండి, డ్రాప్ చేస్తాను అంది ప్రియాంక ఆప్యాయంగా. నోబెల్ పార్క్ అన్నాడు జయసింహ. చాలా రిచ్ ఏరియాలో ఉంటున్నారే అంటూ ఆ వైపుగా కార్ని పరుగు తీయించింది ప్రియాంక. అవును, అక్కడే ఉంటున్నాను. మీ డాడీ కోటీశ్వరుడని విన్నాను, నిజమేనా? అంత గొప్పవారు నా కోసం ఎందుకొచ్చారు అడిగాడు జయసింహ. నేను కావాలంటే డాడీ ఏమైనా చేస్తారు. మీకెందరు పిల్లలు అడిగింది ప్రియాంక. నాకింకా పెళ్లి కాలేదు చెప్పాడు జయసింహ. ముదిరిపోతున్నారండి బాబు, త్వరగా చేసుకోండి. దేశంలో చాలామంది ఆడపిల్లలు అలాగే ఉండిపోతున్నారు. ఏ ఒక్కరికైనా విముక్తి కలిగించండి అంది ప్రియాంక నవ్వుతూ. అరమరికలు లేని ఆమె మాటలు, నిర్మలమైన ఆమె వ్యక్తిత్వం, కష్టాల్లో ఉన్నవారికి సాయపడాలన్న ఆమె ఉబలాటం అతని గుండెల్ని తాకాయి. ఇలాంటి వాళ్ళు ఎందరుంటారు అనుకున్నాడు. ఇదే నోబెల్ పార్క్, ఆపండి, దిగిపోతాను అన్నాడు జయసింహ. అదేంటి, ఇంత సాయం చేశానంటున్నారు కదా, నన్ను మీ ఇంటికి పిలవరా? పోనీ ఇల్లు చూపించండి, వీలు చిక్కినప్పుడు నేనే వస్తాను అందామె. అదిగో అదే మా ఇల్లు పార్కు వంక చూపించాడతను. అయితే తప్పక చూడాలి. ఎంత పెద్ద గార్డెన్. కారుని రోడ్డు పక్కన ఆపి దిగొచ్చిందామె. అది మా ఇంటి ముందున్న తోట కాదు, అదే నోబెల్ పార్క్ అన్నాడు జయసింహ. ఈ దగ్గరలోనే ఉందా మీ ఇల్లు? జయసింహ బదులు చెప్పలేదు. ఇంటికి వెళ్లే ముందు కాసేపు పార్కులో కూర్చుంటారా? చాలా మంచి టేస్ట్ అంది ప్రియాంక అమాయకంగా. నేరుగా వెళ్ళి అలవాటుగా కూర్చునే బెంచ్ మీద కూర్చున్నాడు జయసింహ.
అదే అతనికి రాత్రిపూట బెడ్గా కూడా ఉపయోగపడుతుంది. పానకాల స్వామి దూరం నుంచే గమనించాడు. ప్రియాంక గారు, మీరు అంతరాల్ని అధిగమించే స్నేహభావం చూపారు. చాలా థ్యాంక్స్. కానీ మీకు కొన్ని నిజాలు తెలియాలి. బహుశా ఇలాంటి ప్రపంచం ఒకటుందని మీకింతవరకు తెలియకపోవచ్చు. వినడం కూడా ఇదే కొత్త కావచ్చు. ఈ బెంచి మీదే రాత్రులు నేను పడుకుంటాను. బ్రహ్మచారులు కదా, ఎక్కడైనా పడుకుంటారు. ఎవరు కాదంటారు? రాత్రి ఇక్కడ పడుకుంటే చల్లటి గాలి, ఆకాశంలో చక్కని చుక్కలు అంటూ డ్రీమీగా అంది ప్రియాంక. నేను చాలా రోజులుగా పడుకుంటున్నాను, కానీ అలాంటివి నాకెప్పుడూ కనిపించలేదు. ఈగల్లాంటి దోమలున్నాయి. తెల్లవార్లు కళ్ల ముందు అవే కనిపిస్తాయి భయంకరంగా అన్నాడు జయసింహ. రాత్రిపూట చలి వెయ్యదా? అడిగింది ప్రియాంక. ఎందుకు వెయ్యదు? ఒక్కోసారి వణుకు పుట్టిస్తుంది. అప్పుడు మీ బెడ్రూమ్కి వెళ్ళిపోయి రగ్గులో వెచ్చగా పడుకుంటారు, అవునా? అమాయకంగా అడిగింది ప్రియాంక. అభిమానతార సినిమా చూసేందుకు టికెట్స్ కోసం నాతో కమల్ థియేటర్ మేనేజర్ని హడలెత్తించిన అమ్మాయేనా అనుకుంటూ విస్మయంగా చూశాడు జయసింహ. అటువంటి నిర్మలమైన పవిత్రమైన స్నేహమయ ముందు యథార్థాలు దాచుకోవడం అనేది ఎంత నేరం, ఎంత వంచన. ప్రియ, ఇల్లనేది ఉన్నవారికే కదా బెడ్రూమ్ ఉంటుంది అన్నాడు. మీకసలు ఇల్లే లేదా? ఒకప్పుడుండేది, అమ్మేశాను. కొత్త ఇల్లు తీసుకున్నారా? నో, అప్పులు అవసరాలు తీర్చడానికి అమ్మేశాను. మరి ఇప్పుడెలా? ఈ పార్కులోనే తలదాచుకుంటున్నాను. అడుగో వాచ్మెన్ పానకాల స్వామి. అతని అభిమానం వల్ల ఈ అవకాశం దొరికింది. లేకుంటే పేవ్మెంట్స్ మీదే అన్నాడు. స్టాప్ ఇట్. ఇంత దారుణంగా జీవిస్తున్నారా? నేనింకా కొందరికన్నా నయం. ₹1 పెట్టి పాలు కొనివ్వలేక బిడ్డ ప్రాణాలు పోతుంటే చూస్తూ కూర్చునే తల్లులున్నారు. చదువు చెప్పించలేక 10 ఏళ్ల వయసుకే బిడ్డల్ని బాసిన వృత్తుల్లోకి దింపుకుంటున్న తండ్రులున్నారు. ప్రియాంక, ఈ ప్రపంచం నీకు కొత్త కావచ్చు, కానీ నాకు అలవాటైపోయింది అన్నాడు జయసింహ. అతని చూపులు ఆమె అంతర్యంలో గుచ్చుకుంటున్నాయి. మాటలు వెన్నులో నుంచి వణుకు పుట్టిస్తున్నాయి. ఆమె మనోప్రపంచంలో కొత్త లోకం వాకిళ్లు తెరుస్తోంది. ఎన్నో బాధామయ దృశ్యాలు, ఆర్తి, ఆరాటం, ఆవేదన, బాధ, రోదన, దారిద్ర్యం, నిస్సహాయత, మనుషుల దౌర్బల్యాలు, ఏవో చిత్ర విచిత్ర వేదనా పూర్వపర దృశ్యాలను ఊహిస్తోంది. దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది ప్రియాంక. మరి తిండి కోసం ఎలా తిప్పలు పడుతున్నారు అంది ఆవేదనగా. ఆ బాబు సంగతి నన్ను అడుగు తల్లి, నేను చెప్తాను. ఆ మాటలు వినిపించిన వంకకు తల తిప్పి చూసిందామె. పానకాల స్వామి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. తిన్నపూట తింటాడు, లేనిపూట లేదు. నాతో అయినా చెప్పడు తల్లి. తల్లిలా బతిమాలి బామాలి తినిపించాలి. ఎలా బతుకుతాడో ఈ పిచ్చి తండ్రి. 88,000కి ఇల్లమ్మి 2 పూట్ల భోజనానికైనా ఉంచుకోకుండా ఎవరికి అర్పించాడు పిచ్చి మహారాజు అన్నాడు పానకాల స్వామి. అతని వెనుక ఏదో అద్భుత చరిత్ర ఉందని ఊహించింది ప్రియాంక. తన భోజనం గురించి ఆలోచించిన మనిషి ఎంత ఉన్నతుడు, ఎంత నిస్వార్థపరుడు, ఎంత గొప్పవాడు. ఆమె కంటి వాకిట దీపాలు వెలిగాయి. మనసులో ముత్యాల ముగ్గులు అలుముకున్నాయి. గుండెల్లో రాగరంజితాలైన రాజీవ పత్రాలు విచ్చుకున్నాయి. ముఖంలో మందారాలు విరిశాయి. వాట్ ఎ గ్రేట్ మ్యాన్ హీజ్ అనుకుంది. ఇక ఇప్పుడు ఎవ్వరూ ఏమీ చెప్పనక్కర్లేదు. ఆమెకంతా అర్థమైపోతోంది. జయసింహ గొప్పవాడు, మహానుభావుడు. పేదరికమనే మబ్బుల చాటున ఉన్న సూర్యుడు. దాన్ని తొలగిస్తే అతని గొప్పతనం ప్రపంచానికి కనిపిస్తుంది. అంతటి మనిషి ఇలా ఇల్లు లేకుండా, కనీసం వేళకు తిండైనా లేకుండా పడి ఉన్నాడు. బాబుగారు, 5 రోజులుగా ఎక్కడికి పోయారు అడిగాడు పానకాల స్వామి. అత్తారింటికి పోయాను. చాలా మంచి మర్యాదలు చేశారు. ఈ మాటలు అర్థం కానట్టుగా చూశాడు పానకాల స్వామి. 5 రోజుల క్రితం లాటరీలో 10 లక్షలు వచ్చాయంటూ వెళ్ళిపోయాడమ్మా. పోన్లే, ఈ బాబు కష్టాలు తీరిపోయాయి కదా అనుకున్నాను. మళ్ళీ ఇదిగో ఇవాళ ఇలా కనిపిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే నాకేంటో భయంగా ఉంది అన్నాడు పానకాల స్వామి. ప్రియాంక అందంగా నవ్వింది. అంతేలే పెద్దయ్యా, గొప్పవాళ్ల పనులు మనలాంటి వాళ్లకు అర్థం కావు అంది. అవును జయ, ఎందుకిలా జరిగింది? అసలు ఈ లాటరీ టికెట్ గొడవేంటి అడిగిందామె ఆసక్తిగా. ఆ జ్ఞాపకాలు రాగానే జయసింహ ముఖం నల్లగా అయిపోయింది. అతని చూపులెక్కడో శూన్యంలో గుచ్చుకున్నాయి. డైరీ తీసి తాను లాటరీ టికెట్ కొన్న తేదీ, నెంబర్ చూపించాడు. ఆ నెంబర్కి ప్రైజ్ వచ్చిందా? అవును, ఫస్ట్ ప్రైజ్ 10 lakhs. ఇదంతా నిజమే అయితే ఇంత పిచ్చివాడ్లా కూర్చున్నావేం జయ? టికెట్ పోగొట్టుకున్నాను అన్నాడతను. అంత అజాగ్రత్తగా ఎందుకు దాచావు?
ఎస్బీఐ బ్యాంక్ లాకర్లో దాచాను. లాకర్లో దాచావా? ఎలా పోయింది? ఇజ్ ఇట్ పాసిబుల్? అంది ప్రియాంక. స్ట్రాంగ్ రూమ్ పేలిపోయింది, లాకర్లు పగిలాయి. రియల్లీ వండర్. అలా జరగడం అసాధ్యం అనుకుంటాను అంది ప్రియాంక. కానీ జరిగింది. బ్యాడ్ లక్ చెప్పాడు జయసింహ. మరిప్పుడేం చెయ్యాలి? ఎలాగైనా ఆ టికెట్ సంపాదించాలి. సంపాదించలేవనుకో, అప్పుడేం చెయ్యాలి? టికెట్ని ఇన్సూర్ చేయలేదు కదా, నష్టాన్ని భరించాలి. బ్యాంక్ లాకర్ పేలిపోవడంలో మన తప్పు లేదు కదా, మేనేజ్మెంట్ నష్టపరిహారం ఇవ్వదా? అడిగింది ప్రియాంక. లాకర్స్ విషయంలో అలాంటి ఏర్పాటు లేదు. ఒకవేళ నష్టపరిహారం ఇచ్చినా ఆ మొత్తం నాకు చాలదు కదా. నీకెంత కావాలేంటి? 60 లక్షలు పైగా కావాలి. అమ్మో, అంత మొత్తం ఒకేసారి ఏం చేసుకుంటావు? ఒక ప్రాణం కాపాడుకోవాలి. ఎవరి ప్రాణం? జాలిగా అడిగింది ప్రియాంక. ఆ ఒక్క ప్రశ్నకే నేను సమాధానం చెప్పలేను ప్రియాంక. అంత రహస్యమైన విషయమా? నేనెవరికీ చెప్పకూడదు, చెప్పలేను, అంతే. ఆ నెంబర్ టికెట్ పోతే ఆ ప్రైజు మొత్తం ఏం చేస్తారు? నియమితమైన కాలం ఎదురు చూస్తారు. ఆ తర్వాత ల్యాప్స్ అయిపోతుంది. ఈలోగా టికెట్ సంపాదించాలి. అతని జీవితంలో ఉన్న ఆ రహస్యమేంటా అని ఆలోచిస్తోందామె. ఈ డబ్బు కావాలని ఎదురు చూస్తోంది తన కోసం కాదు, మరొకరి కోసం అన్నమాట. ఎంత చిత్రమైన మనిషి అనుకుంది. జయ, ఇంకో మాట అడుగుతాను, దాచుకోకుండా చెప్తావా? నీ దగ్గర మనసు దాచుకోలేను అన్నాడతను. పోలీసు గొడవలో ఎందుకు చిక్కుకున్నావు? కోటిలింగం ఆ టికెట్ నాకిచ్చాడు, ఇప్పుడేమీ తెలియదని బుకాయిస్తున్నాడు. జయసింహ కళ్ళు ఎరిపెక్కాయి. ఒకవేళ తెలుసు అంటాడనుకో, ఆ టికెట్ అమ్మింది నేనే అని ఒప్పుకుంటాడనుకో, అందువల్ల నీకేంటి ప్రయోజనం? టికెట్ ప్రజెంట్ చెయ్యందే డబ్బు రాదు కదా. ఆవేశంలో తొందరపడుతున్నావు జయ. ఆలోచిద్దాం, విశ్రాంతి తీసుకోముందు అందామె ఓదార్పుగా. జయసింహ బెంచి మీద నడుం వాల్చాడు, కళ్ళు మూసుకున్నాడు. పెద్దయ్య, జయకి ఏం కావాలో చూడు. వాలెట్లో నుంచి 100 రూపాయలు తీసి అందించిందామె. పానకాల స్వామి 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు. ఆ బాబు నా కడుపున పుట్టిన బిడ్డలాటోడు. గుక్కెడు గంజి కాసి పోసినందుకు డబ్బిచ్చుకుంటానా అన్నాడు. ఆ పాపం నాకొద్దు తల్లి అన్నాడు గద్గద స్వరంతో. ప్రియాంక నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రావణబ్రహ్మ పాలించే లంకలాగా విశాలంగా ఉంది ఆ భవనం చుట్టూ ఉన్న విశాలమైన పూలతోట. అక్కడ కూడా పెద్ద వృక్షాలున్నాయి, రకరకాల పూల మొక్కలున్నాయి. దాన్ని ఎంతో అందంగా, అపురూపంగా, అరుదైందిగా పెంచి పోషించేందుకు నర్సరీల వాళ్ళు పోటీలు పడుతున్నారు. తలకొక బ్లాక్ చొప్పున కాంట్రాక్టుకి తీసుకుని ప్రతిష్టాత్మకంగా పోటీ పడుతున్నాయి. కారు అల్లంత దూరానుండగానే గూర్ఖా మెయిన్ గేట్ తెరిచాడు. కారు లోపలికి పోతుండగా కొయ్య ముక్కలా నిలబడి సెల్యూట్ కొట్టాడు. కారు లాన్స్ మధ్యలో ఉన్న తార్ రోడ్డు మీద ఇంటి చుట్టూ తిరిగి పోర్టికోలోకొచ్చింది. మధ్యలో ఒకచోట కారు నిలుపు చేయించాడు ధర్మాజీరావు. ఈ బ్లాక్ కాంట్రాక్ట్ తీసుకుందెవరు? తోటలే పనిచేస్తున్న ఒకరిని పిలిచి అడిగాడు కోపంగా. గ్రీన్ వరల్డ్ నర్సరీ వాళ్ళు తీసుకున్నారు. వెంటనే వాళ్ళని ఈ పని మానుకోమని చెప్పండి. ఎందుకు సార్? ఆయన ఇక్కడే ఉన్నారు. ఇలా రమ్మను త్వరగా. తోటమాలి వెళ్ళిపోయాడు. నర్సరీ యజమాని డిజైనర్కి ఏదో చెబుతున్నాడు. ఈ వార్త అందుకుని పరుగున వచ్చాడు. ఇక్కడ పూలతోట పెంచుతున్నారా, అడవి పెంచుతున్నారా? చాలా కోపంగా తీవ్రమైన స్వరంతో అడిగాడు ధర్మాజీరావు. సార్, గార్డెన్ డిజైనింగ్లో మా నర్సరీకి మంచి పేరుంది. ఏమైంది ఇప్పుడు? ఏదైనా పొరపాటు జరిగిందా? క్రోటన్స్ అలా పిచ్చిగా పెరిగిపోయిందేంటి? కత్తిరించుకోవడం మీ పని కాదా? ఈ గార్డెన్ కోసం ఎంత తగలేస్తున్నానో తెలుసా అన్నాడు ధర్మాజీరావు. సార్, అది అక్కడ ఏనుగు బొమ్మ కత్తిరించాలి. తొండం పైకి లేచినట్టు షేప్ రావాలంటే క్రోటన్స్ మరికొంచెం ఎత్తుకు పెరగాలి సార్. అది ప్రాబ్లం, అందుకే పెంచుతున్నాం అంటూ సంజాయిషి ఇచ్చాడు గ్రీన్ వరల్డ్ నర్సరీ యజమాని. అవునయ్యా, మీరందుకే పెంచుతున్నారు. ఆ సంగతి మాకెలా తెలియాలి? అమ్మాయి చూస్తే ఊరుకుంటుందా? అమ్మాయి గారే పెంచమన్నారండి. వారి బెడ్రూమ్ అద్దాల వెనుక స్క్రీన్ తీయగానే ఇక్కడ క్రోటన్స్లో ఏనుగు బొమ్మ కనిపించాలట. అది వారి కోరిక అంటూ వివరించాడు నర్సరీ యజమాని. మరా సంగతి ముందే ఎందుకు చెప్పలేదు? అమ్మాయి ఇచ్చిన ఆర్డర్ అన్నమాట. అయితే పెంచండి, బాగా పెంచండి. ఇదిగో, ఏనుగు షేపు చాలా అందంగా రావాలి, లేకపోతే బేబీ కోప్పడుతుంది. ఆ తర్వాత నీ కాంట్రాక్టు డబ్బు కూడా రాదు అంటూ తిరిగి కారులో కూర్చున్నాడు ధర్మాజీరావు. బయటి ప్రపంచంలో పులి, ఇంటికి రాగానే పిల్లయిపోతాడు. అలాగే సార్, అమ్మాయి గారు మెచ్చుకునేలా షేప్ తీయిస్తాను. గార్డెన్ ఆర్ట్లో ప్రత్యేక తర్ఫీదు పొందిన నిపుణుడు బొంబాయిలో ఉన్నాడు.
అతన్ని రప్పించి ఈ పని చేయిస్తాను అన్నాడు నర్సరీ యజమాని. దట్స్ గుడ్. కారు కదిలింది. పోర్టుకోలో అటెండర్ ఎదురు చూస్తున్నాడు. కారు ఆగగానే సెల్యూట్ కొట్టి తలుపు తీశాడు. కిందికి దిగగానే ఆయన అడిగే మొదటి ప్రశ్న ఏంటో ఆ ఇంట్లో అందరు పనివాళ్లకు తెలుసు. సమాధానం ఇచ్చేందుకు పని మనిషి సిద్ధంగా ఉంది. ఆ ప్రశ్న రానే వచ్చింది. అమ్మాయి ఏం చేస్తున్నారు? పైన గదిలో ఉన్నారయ్యా. భోజనం చేశారా? ఇంకా లేదయ్యా, గదిలో నుంచి బయటకు రాలేదు. పిలిచేందుకు పోతే కస్సుమన్నారు. నాకు భయంగా ఉందయ్యా. ఈ సమాధానం విని ధర్మాజీరావు చాలా సంతోషించాడు. తానే కాదు, ఆ ఇంటిలోనే కాదు, మొత్తం ప్రపంచంలో అందరూ అమ్మాయిగారంటే అంత భయపడుతూ ఉండాలని కోరిక. నేనొచ్చానని చెప్పు పో అంటూ వచ్చి హాల్లో కూర్చున్నారు. 1,25,000కు కొన్న షాండ్లియర్ పైన వేలాడుతోంది. కింద సోఫాలున్నాయి. ఓ సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చి పైకి చూశాడు. షాండ్లియర్ కనిపించింది. స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు బేబీ మోజుపడి తెచ్చుకుంది. క్రిస్టల్ షాండ్లియర్, వెండి తీగలకు బంగారు పూత. దానిలో ఒక్క దీపం వెలిగితే హాలంతా మిరుమిట్లు గొలుపుతుంది. అలాంటి దీపాలు 5 ఉన్నాయి. పనిమనిషి తిరిగి వచ్చింది. బిక్కముఖంతో ఉంది. బేబీ దిగి వస్తున్నారా అడిగాడాయన. లేదండి, రామంటున్నారండి. ఎందుకు? ఏమైందిప్పుడు? ఏమోనండి, చాలా కోపంగా ఉన్నారండి. ధర్మాజీరావు గారికి ఈ మధ్య మోకాళ్ల నొప్పులొచ్చాయి. నేల మీద నడవగలరు. మెట్లు ఎక్కడం బాధాకరం. అయినా లెక్క చేయకుండా వంటవాడిని పిలిచి వాడి భుజం మీద భారం వేసి మెట్లెక్కడానికి సాహసించారాయన. పైకి చేరుకునేసరికి వంటవాడు ఆయాసంతో రొప్పుతున్నాడు. ప్రియాంక బెడ్రూమ్ వైపు సాగిపోయాడు ధర్మాజీరావు. లోపల దీపాల్లేవు. ఏసీ ఆన్ చేయలేదు. ఫ్యాన్ తిరగటం లేదు. కనీసం గ్లాస్ డోర్స్ అయినా తెరిచిలేవు. చాలా కోపంగా పడుకుని ఉంది ప్రియాంక. గాలి సరిగ్గా తగలకపోవడంతో ఆమె చెంప మీద 2 చెమట చుక్కలు కనిపించాయి. అవి చూసి తల్లడిల్లిపోయాడు ధర్మాజీరావు. అద్దం మీద నిలిచిన నీటి బిందువుల్లా, తామర పువ్వు మీద ఆసిన వర్షపు చుక్కలా ఉన్న ఆ చెమట చుక్కల్ని పైకండువాతో అద్ది ఆమెకు స్పృహ కలిగించారు. బేబీ, ఎందుకు తల్లి ఇంత కోపం? నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. ఏంటమ్మా నేను చేసిన అపరాధం క్షమించరాందా? తప్పు మీది కాదు, నాదే తప్పు. ఎందుకు ఇవాళ ఫైర్ అవుతున్నావు? ఏం కావాలి? నేను అడిగింది ఇస్తారనుకోవడం నాదే పొరపాటు. బేబీ, నువ్వు అడిగింది ఏదైనా సరే ఇస్తాను. హెలికాప్టర్ కావాలా? ఎందుకు? దానిలోంచి దూకి చావడానికా? విసురుగా అంది ప్రియాంక. ధర్మాజీరావు ఆ మాట విని తల్లడిల్లిపోయాడు. కనుల వెంట నీరు చిమ్మింది. ముఖం ఎర్రగా అయిపోయింది. బేబీ, ఎంత మాటన్నావమ్మా! కలువరేకుల్లాంటి నీ అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుణపం దిగినట్టు భావించుకున్నాను. నువ్వొక్క చుక్క కన్నీరు కారిస్తే నా సంపదలన్నీ సముద్రంలో కలిసిపోయినట్టు తల్లడిల్లిపోయాను. ఇక నేను చచ్చిపోతాను అంటే నేను విని తట్టుకోగలనా? ఆ మరుక్షణం నేను కూడా చచ్చిపోను? అంత మాట ఎందుకన్నావు తల్లి? ఏం కావాలి నీకు? ఎప్పుడు నువ్వేదడిగినా నేను లేదు అనలేదు. ఎందుకో తెలుసా? లేదు అనే మాట నువ్వు వినకూడదు అని. ఇదే నా కోరిక. పేదరికం అంటే ఏంటో చాలా ఘోరంగా రుచి చూసినవాణ్ణి. మొట్టమొదటిసారి ఓ చిన్న వ్యాపారమని బయలుదేరుతుంటే తడబడే అడుగులతో నువ్వెదురొచ్చావు. కలిసొచ్చింది. ఇంతవాళ్లమయ్యాం. ఇప్పటికీ నేను దేవతలకి మొక్కను. ఎక్కడికి బయలుదేరినా నువ్వే ఎదురు రావాలనుకుంటాను. తిరిగొచ్చేసరికి నా కోసం నువ్వే ఎదురు చూస్తూ కూర్చోవాలనుకుంటాను. ఈ సంపదలన్నీ నీ అదృష్టమే. నువ్వు పుట్టకముందు నేను బికారిని. నువ్వు పుట్టాక కోట్లకి అధిపతిని. ఏం కావాలో చెప్పు. నా చర్మాన్ని ఒలిచి నేల మీద పరిచి దానిమీదగా నిన్ను నడిపించమంటావా? చెప్పు, అలాగే చేస్తాను. సారీ డాడీ, నాది చిన్న కోరిక. మీరు కన్నీరు పెట్టొద్దు అంటూ పసిబిడ్డలా తండ్రి మెడను కౌగలించుకుని భుజం మీద కండువాతో ఆయన కన్నీరు తుడిచి తన కన్నీరు తుడుచుకుంది ప్రియాంక. హాయ్ జయ, రాత్రి నిద్రపోలేదా? పోనివ్వలేదు. రక్తం తినిపిస్తూ కూర్చున్నాను. ఇజ్ ఇట్? ఎవరికి? మున్సిపాలిటీ రథాలకి. ఎర్రగా అయిపోయిన చేతుల వంక చూసుకున్నాడు. ముఖం మీద మెడ మీద ఘాట్లు కనిపిస్తున్నాయి. ఎర్రగా కందిపోయి. ఇవన్నీ ఏంటి? ముద్దెట్టుకున్నాయి. తెల్లార్లు అదే పని. ఈ విద్యలు కూడా నీకొచ్చా? అమాయకుడువేం కాదు. నాకు రాదు, వాటికే వచ్చు. ఏంటవి? దోమలు. మస్కిటోస్. దోమతెర వాడవు? తొందరపడి అడిగినందుకు తన తప్పు తనే తెలుసుకుంది. నాలుక కరుచుకుంది ప్రియాంక. జయసింహ తలదించుకున్నాడు. బాబుగారు, ఇదిగో నీళ్లు. అతను లేవగానే అలవాటు ప్రకారం ప్లాస్టిక్ టంబ్లర్తో నీళ్లు తెచ్చి ఇచ్చాడు పానకాలస్వామి.
జయసింహ చేతులు ముఖం తుడుచుకున్నాడు. పానకాలస్వామి టవల్ అందించాడు. అప్పుడప్పుడే బృందావనంలో నుంచి దిగివచ్చిన వనకన్యలా ఉంది ప్రియాంక. ఉదయం 8:30 అయిందేమో. రోజు కన్నా ముందే నిద్రలేచి శుభవార్త చెప్పాలని వచ్చింది. ఇంత పొద్దెక్కినా ఇంకా నిద్రపోతున్నావా? నేను నీకోసం పరిగెత్తుకొచ్చాను, నువ్వు ఎటైనా వెళ్ళిపోతావని అంది. పరిగెత్తుకు రావడమెందుకు? కారుందిగా అన్నాడు జయసింహ. ఆమె వీణ వాయించినట్టు కిలకిలా నవ్వింది. కారులోనే వచ్చాలే. రోజూ నేను నిద్రలేచే సమయానికి తెల్లవారుజామున 9 గంటలవుతుంది. 9 గంటలైనప్పుడు అది ఉదయం కాదా? కాదు, అప్పుడే ఇంకా మా బంగ్లాలో తెల్లారదు. 9:20కి డాడీతో కలిసి పలహారం. మరి ఇవాళెలా వచ్చావు? నీకోసం అర్ధరాత్రి 8 గంటలకే లేచాను. ఓహో, ఏంటా శుభవార్త? ఇలా దోమలకి రక్తం ధారపోస్తూ ఎంతకాలం ఉంటావు? అడిగిందామె. ఈ పార్కు కూడా వదిలేసి వెళ్ళిపోవాలా? అన్నాడు జయసింహ. అవును, వదిలేయాలి. నేనంటే నీకెందుకంత కోపం? కోపం కాదు, నువ్వంటే నాకిష్టం. నువ్వు మా ఇంటికి రావాలి అంది ప్రియాంక ఎంతో అభిమానంగా. ఎందుకటా? డాడీ పర్మిషన్ తీసుకున్నాను. నువ్వు ఏదడిగినా ఇచ్చేస్తారాయన. ఇప్పుడేమడిగావు? టెన్నిస్ నేర్చుకుంటానని. మాస్టారెవరు? ఇంకెవరు? మీరే. నాకు టెన్నిస్ రాదు. డాడీతో ఆ మాట చెప్పకు. ఇద్దరం కలిసే నేర్చుకుందాం. అబద్ధాలాడడం నాకిష్టం ఉండదు అన్నాడు జయసింహ. పోని నువ్వు మాట్లాడకు, నేను చెప్పుకుంటాను. అమ్మాయిగారు అంత అభిమానంగా అడుగుతున్నారు, కాదనకు బాబూ సలహా ఇచ్చాడు పానకాలస్వామి. అందాల దేవతలా నిర్మలంగా పవిత్రంగా ఉన్న ఆ అమ్మాయి అతని అదృష్టాన్ని మార్చేయగలదని అతనికి అనిపిస్తోంది. ప్రియా, ఈరోజు చాలా ముఖ్యమైన పని మీద వెళుతున్నాను. పొద్దుటే అందాలు చిందించే దేవతలా వచ్చావు. చాలా సంతోషం. కానీ నేను త్వరగా వెళ్ళిపోవాలి అన్నాడు జయసింహ. ఆనందంగా ఉత్సాహంగా పరవళ్లు తొక్కే సెలయేరులా పిల్ల తెమ్మెరలా వచ్చింది ప్రియాంక. జయసింహ మాటలు విని ఆమె ముఖం నల్లగా అయిపోయింది. ఉత్సాహమంతా నీరు కారిపోయింది. సరే, ఎక్కడికెళ్లాలో చెప్పు, కారులో డ్రాప్ చేస్తాను. నేను నడిచే వెళ్ళాలి, నీకెందుకు శ్రమ? ఆ మాటలు ఆమెకు కళ్ల వెంట నీళ్లు తెప్పించాయి. జయ, శ్రమ అనుకుంటే నీకోసం ఇదంతా చేస్తాననుకున్నావా? సరే, నీ ఇష్టం, ఎలాగో అలాగే చెయ్యి. కానీ నీకోసం నేను ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను. ఏ క్షణంలో అయినా మన స్నేహాన్ని అంగీకరించి దానికి గుర్తుగా నువ్వు నా దగ్గరకు రావచ్చు. తలదించుకుని వసంత ఋతువు ముగియపోగా వనాన్ని విడిచిపెట్టిన వనదేవతలా వెళ్ళిపోయింది ప్రియాంక. ఆమె ఉత్సాహమంతా మంచులా కరిగిపోయింది. ఆశలన్నీ మబ్బులా విడిపోయి తీవ్రమైన నిరాశ చురుక్కుమనిపించింది. అలా వెళ్ళిపోతున్న ఆమెను చూసి పానకాలస్వామి ఎంతో బాధపడ్డాడు. బాబుగారు, పువ్వులాంటి అమ్మాయి వికసించిన మనసుతో వచ్చింది, ఆమెనెందుకంత బాధ పెట్టారు అన్నాడు దిగులుగా. పానకాలస్వామి, ఆమె నా మీద చూపుతోంది గాని అయితే దాన్ని నేను భరించలేను. ప్రేమైతే దానికి నేను అర్హుణ్ణి కాను అన్నాడు. మనకి బాధనిపించినా ఆమెను వెళ్ళిపోనివ్వడమే మంచిది అంటూ లేచాడు. ఆ పూట చాలా పనులున్నాయి, అవన్నీ గుర్తుకొచ్చాయి. మరో అరగంటలో బయలుదేరాడు జయసింహ. శివకృష్ణ కాంప్లెక్స్ పక్కనే ఉన్న డింగ్ డాంగ్ షోరూం ఎదురుగ్గా ఉన్న డాబా ఇంట్లోకి బ్యాంకును మార్చారు. అక్కడ కొత్త బోర్డు తగిలించారు. మేనేజర్ హడావిడిగా ఉన్నాడు. ఇటీవల తానుండగానే చాలా ఘోరంగా స్ట్రాంగ్ రూం పేలిపోయింది. అందువల్ల వచ్చిన అప్రతిష్ట నుంచి బయటపడేందుకు, తిరిగి ప్రజల్లో విశ్వాసం సంపాదించేందుకు అతడు ప్రయత్నం చేస్తున్నాడు. జయసింహ వెయిటింగ్లో కూర్చున్నాడు. తాను సరిగ్గా మాట్లాడాలి. తన వెనుక వచ్చిన విజిటర్స్ని కూడా ముందుకు పంపాడు. అంతా అయిపోయాక గదిలో కాలు పెట్టాడు. గ్లాక్సోస్ డి వాటర్లో కలుపుకు తాగుతున్నాడు పురుషోత్తం. కూర్చోండి అన్నట్టు చేత్తో సైగ చేశాడు. జయసింహ ఓ కుర్చీలో కూర్చున్నాడు. ఈ ప్రపంచంలో చెయ్యకూడని పని ఏదైనా ఉందంటే అది బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగమే సుమండి. పై అధికారులకి కింద ఉద్యోగులకి మధ్య నలిగిపోవడం కన్నా హాయిగా స్కూల్ మాస్టర్ ఉద్యోగం చాలా మంచిది. కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది. ఇంకో పక్క ఈ కస్టమర్స్తో వచ్చింది నాకు. ఏం చెయ్యాలి? అష్టావధానం అయిపోయింది బతుకు. లాకర్ పేలిపోతుందని ముందుగా నాకు తెలుసా? నా ప్రాణాలను తోడేస్తున్నారు. ఈ బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగం పగవాడికి కూడా రాకూడదు అంటూ వాపోయాడాయన. సార్, బ్యాంకు ఉద్యోగాలకి చాలా గ్లామర్ ఉంది కదా. మంచి జీతాలు, పని గంటలు తక్కువ. నిరుద్యోగులందరూ బ్యాంకులో ఉద్యోగం కావాలని కలలు కంటారు. మీరిలా అంటారేంటి అన్నాడు జయసింహ. దూరపు కొండలు నునుపు, బయట నిలబడి చూసేవాడికి అలాగే కనిపిస్తుంది. మాకంటే పడవ నడుపుకునేవాడు నయ్యం. ఒడ్డు చేరితే డబ్బు అడుగుతాడు, లేకపోతే లేదు.
మధ్యలో పడవ మునిగిపోతే హాయిగా తనొక్కడు ఈది ఒడ్డుకు చేరుకుంటాడు. మా సంగతి అలా కాదే. మరొకరి అవసరాలకి మేం బలి కావాలి. అదంతా మీకు అర్థం కాదులేండి. మా బాధలు మావి. మీరేం పని మీద వచ్చారో చెప్పండి అన్నాడు బియ్యం పురుషోత్తం. మేనేజర్ గారు, లాకర్స్లో నాది 88వ నెంబర్. అవును, ఒకసారి చెప్పారు కదూ, గుర్తుంది. నా లాకర్లో వస్తువులు ఏవైనా దొరికాయా? మీరేం దాచుకున్నారో మాకెలా తెలుస్తుంది సార్? గుర్తులు చెప్పి కొందరు తీసుకుపోయారు. దానికి ఓ ప్రొసీజర్ ఉంది. ముందుగా మీ లాకర్ నెంబర్ ఇవ్వాలి. మేం మీకిచ్చిన కీ తిరిగి మాకు హ్యాండ్ ఓవర్ చెయ్యాలి. భద్రంగా ఉన్న లాకర్ అయితే అది తెరిచే రోజు మిమ్మల్ని పిలుస్తాం. వచ్చి మీ వస్తువులు తీసుకుపోవచ్చు. 88 పగిలిపోయింది కదా, అంచేత దానిలో ఏం దాచారో ముందుగా మాకు లిస్టు రాసి ఇవ్వాలి. దాని ప్రకారం మీ వస్తువులు దొరికితే కబురు చేస్తాం. గుర్తు చెప్పి తీసుకుపోవాలి. దానిలో నేనొక లాటరీ టికెట్ దాచాను చెప్పాడు జయసింహ. జోకులేయకండి సార్, ఇంకేమీ లేవా అన్నాడు పురుషోత్తం. లేవు, ఇంకేం లేవు. కేవలం ఒక లాటరీ టికెట్ కోసం లాకర్ తీసుకున్నారా? అవునండి, దానికోసమే తీసుకున్నాను. అలా చేయకూడదని రూలుందా? చెప్తే ఎవరైనా నమ్మాలి కదండి. లాటరీ టికెట్ కొన్నారనుకోండి, దానికి ప్రైజ్ వస్తుందని మీకెలా తెలుసు? తెలీదు, కానీ నా అవసరం నన్ను నమ్మించింది అన్నాడు జయసింహ. నమ్మకాలు అవసరాలు తీరుస్తాయా సార్? మంచిదే. ప్రైజు రాకపోతే మీది ప్రాబ్లం కాదు, వస్తే ప్రాబ్లమే. వచ్చిందా? వచ్చింది సార్, 10 లక్షలు. 10 lakhs? రియల్లీ వండర్, పిటియబుల్ థింక్. మరిప్పుడు నన్నేం చేయమంటారు సార్ అడిగాడు జయసింహ. లాటరీ టికెట్ నెంబర్ వివరాలు రాసి ఇవ్వండి. మీ అడ్రస్ మా దగ్గర ఉంటుంది కదా, దొరికితే తప్పకుండా అందచేస్తాం. టికెట్ డిపాజిట్ చేయడానికి నియమిత సమయం ఉంది కదా, ఈలోగా అది నాకు ఎలా దొరుకుతుంది? ఆ విషయంలో మేం చేయగలిగింది ఏమీ ఉండదు అన్నాడు పోలీస్. అంతసేపు బయట నిలబడి ఓర్పుగా ఎదురు చూస్తున్న ఓ షావుకారు గారు ఇహ ఆలస్యం భరించలేక లోపలికొచ్చాడు. నమస్కారం బియ్యం గారు. ఓ, షావుకారు గారా? నమస్కారం నమస్కారం. చాలా సీరియస్గా ఉన్నారు. అవునండి, పాపం లాటరీ టికెట్ లాకర్లో దాచుకున్నాడట. ఆ లాకర్ పగిలిపోయింది. ఏం చేస్తాడు పాపం? లాకర్లో లాటరీ టికెట్ దాచుకోవడం ఏంటండి? దానికి ప్రైజ్ వచ్చిందా? ఎవరైనా ప్రైజ్ వచ్చిన తర్వాత భద్రత కోసం దాచుకుంటారు. ఈయన ముందే ఎలా దాచుకుంటాడు? ప్రైజ్ వస్తుందని ముందుగా ఎలా తెలుసు? ఏవండి, మీకు తెలుసా? నేరుగా జయసింహనే చూస్తూ అడిగాడు. అతను చర్చలకి సిద్ధంగా లేడు. ముందు దాని ఉనికి ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇంతకీ ప్రైజ్ వచ్చిందంటారా అడిగాడు. వచ్చిందనే అంటున్నాడు. ఎంత? 1000 రూపాయలా? కాదు, 10 లక్షలట. 10 lakhs. కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు పురుషోత్తం. 10 lakhs? ఇదేదో విచిత్రంగా ఉందే. ఏ లాటరీ నాయనా? సౌభాగ్యవల్లి లాటరీ. ఏమిటి, సౌభాగ్యవల్లి బంపరా? అవునండి, అదే. నీ పేరేంటి నాయనా? ఎస్ జయసింహ, ఎంఏ చెప్పాడతను. ఏ, జైలుకు వెళ్లాలనుందా బాబూ? వాట్ ఆర్ యూ టాకింగ్? మండిపడ్డాడు జయసింహ. లేకపోతే ఏంటయ్యా, సౌభాగ్యవల్లి బంపర్ లాటరీ నీకొచ్చిందా? ఎవరైనా చెవిలో పువ్వు పెట్టుకున్న వాళ్ళుంటే చెప్పు. ఆ ప్రైజు రావడం, డబ్బు అందుకోవడం కూడా జరిగింది. మరొకరు డబ్బు డ్రా చేశారా అడిగాడు పురుషోత్తం. అవును సార్. ఈయనవడండి ప్రైజ్ వచ్చిందనడానికి మతిపోయి మాట్లాడుతున్నాడు. అది అదృష్టలక్ష్మి కదండి, ఏ క్షణంలో ఎవరిని వరిస్తుందో. అప్పుడెప్పుడో ఫ్యాక్టరీలో పనిచేసే కూలికొచ్చింది, పండిపోయాడు. ఇప్పుడు చూడండి, ధర్మాజీరావు గారి దగ్గర పనిచేస్తున్న అవిటివాడికొచ్చింది, డబ్బు డ్రా చేశారు. జయసింహకి తాను వింటున్నది కళా నిజమా అర్థం కాలేదు. ఎందుకండి అలా చూస్తారు? అబద్ధాలా? బ్యాంకుని మోసం చేద్దామనుకున్నారా? కావాలంటే చూడండి అంటూ పేపర్ అందించాడు షావుకారు. గురుడ్డివాడిని వరించిన సౌభాగ్యవల్లి అనే హెడ్డింగ్లో ఉన్న వార్త చూసి ఉలిక్కిపడ్డాడు. ధర్మారావు దగ్గర పనిచేస్తున్న అతని ఫోటో కూడా ప్రచురింపబడి ఉంది. పేపర్ అందుకుని పురుషోత్తం కూడా ఆ వార్త చదివాడు. ఇప్పుడేమంటావు? బ్యాంకు యాజమాన్యంతో జూదమాడాలనుకుంటున్నావా? రూల్స్ ప్రకారం ఇప్పుడు మేం చేయగలిగింది ఏంటో తెలుసా అని తీవ్రమైన స్వరంతో ప్రశ్నించాడు బ్రాంచ్ మేనేజర్ పురుషోత్తం. జయసింహ పెదవి కదపగలిగిన స్థితిలో లేడు. ఆ వచ్చిన పెద్ద మనిషి కోపంగా చూశాడు. ఇలాంటి వాళ్లని ఊరికే వదలకూడదండి, పోలీసుల్ని పిలిచి అప్పగించాలి. ఎంత బరితెగించిపోయారో తెలుసా అన్నాడు. అవును మరి, ప్రైజ్ వచ్చిన టిక్కెట్స్ని బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటారు, కానీ ముందుగా లాకర్లో పెట్టాడట. ఎలాగూ లాకర్స్ పేలిపోయాయి కదా,
ఇదో నాటకం. ఒకే నెంబర్ కలిగిన టిక్కెట్లు రెండుండడం ఎలా సాధ్యం? సాధ్యమే అనుకోండి. అంత మాత్రం చేత ఇలాంటి కట్టుకథ అల్లడం, మిమ్మల్ని మోసగించాలని చూడ్డం దారుణం కదండి. లాకర్కి ఇచ్చేశావా? అది కూడా నీ దగ్గరే ఉందా? పురుషోత్తం అతని వంక పరిహాసంగా చూశాడు. నా దగ్గరే ఉంది. మంచినీరు ఇప్పిస్తారా? గొంతెండిపోతోంది నీరసమైన కంఠస్వరంతో అన్నాడతను. దానికేం భాగ్యం? మంచినీరు తాగండి, కానీ ఇలా పిచ్చివాళ్లను చెయ్యాలని మాత్రం ప్రయత్నించకండి. దట్స్ ఆల్. మంచినీరు తెప్పించాడు. తాగి రవ్వంత స్థిమితపడ్డాడు జయసింహ. అతని మనసులో అనుమానాల తోరణాలు కదులుతున్నాయి. ఒకే నెంబరు గల టిక్కెట్స్ 2 ఉండడం సాధ్యమేనా? బ్యాంక్ లాకర్ పేలిపోయిన సందర్భంలో అనూహ్యమైన కారణాల వల్ల ఆ టికెట్ మరెవరి చేతిలో అయినా పడిందా? సార్, ఈ విషయంలో నేను ఊరికే ఉండాలనుకోవడం లేదు. రిపోర్ట్ రాసిస్తాను. నా టికెట్ నెంబర్ అదే. కావాలంటే నా డైరీ చెక్ చేయండి అంటూ డైరీ చూపించాడు. వ్యవహారం పోలీసుల వరకు పోయేందుకు ఇష్టపడుతున్నావా అన్నాడతను. ఏదో కుట్ర జరిగింది, లేదంటే ఎవరి వల్లనో పొరపాటు జరిగింది. అదేంటో తెలియాలి. లేకుంటే నేనే పోలీసుల సహాయం కోరతాను. ఓ, అంతదాకా ఉందా వ్యవహారం? టెలిఫోన్ తీసి ఒక 00కి పిలిపించాడు పురుషోత్తం. రిపోర్టు వారికివ్వండి. జయసింహ పేపర్ మీద కమిట్ అయ్యాడు. అదే నెంబర్ టికెట్ లాకర్ పేలుడు ప్రమాదంలో పోయింది. దానికి సాక్ష్యం లేదు. మరొకరి పేరు మీదుగా ఆ నెంబర్ టికెట్ డిపాజిట్ అయింది. డబ్బు తీసుకోవడం కూడా జరిగిపోయింది. వివరంగా రాసిచ్చాడు. బ్యాంకు నుంచి పిలుపనగానే పోలీసులు హడావిడిగా వచ్చారు. రండి, ఇది నేను తేల్చగలిగిన వ్యవహారం కాదు, మీరే తేల్చాలి అన్నాడు బ్యాంకు మేనేజర్. ఏం జరిగింది? వివరంగా చెప్పండి అన్నారు పోలీసులు. చాలా చిత్రమైన కేసు. లాకర్స్లో ఈ నెంబర్ టికెట్ దాచాను అంటున్నాడు. ఆ మొత్తం డ్రా అయింది. అతను చూపే సాక్ష్యం డైరీలో రాసుకున్న నెంబర్ టికెట్. ఎలా ప్రశ్నిస్తారో ఏం తేలుస్తారో మీ ఇష్టం అన్నాడు బియ్యం పురుషోత్తం. ఇంతవరకు లల్లాదేవి గారి బ్లాక్ టైగర్ నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వివరిస్తాను.